శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం పాకిస్తాన్‌లో ఈ జెంజీ యువత అంటే లాస్ట్ టైమ్ నేపాల్‌లో చూసాం. ఇలాంటి సిట్యుయేషను. ఈవెన్ ప్రధాని వైఫ్‌ని కూడా ఇది చేయటం, అలానే అక్కడ గవర్నమెంట్‌ని కూడా దింపేయటం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్‌లో తిరగబడుతున్నారు. ఎందుకు అంటే మాకసలు ఈ పాకిస్తాన్‌లో ఉండటం ఇష్టం లేదు. పీస్‌ఫుల్‌నెస్ లేదు. మమ్మల్ని దయచేసి భారత్‌లో కలపండి అనేది వాళ్ళ వర్షను. గవర్నమెంట్ పైనే తిరగబడుతుంటే గవర్నమెంట్ కంట్రోల్ చేయలేక నానా అవస్థలు పడుతున్నట్లు మనకి సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? సో, ఇప్పుడు యువతకి కావాల్సింది దేశంలో ఒక భద్రత కావాలి. హ్మ్. యువతకి కావాల్సింది ఒక ఉద్యోగం కావాలి. అంటే వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవటానికి కావాలి. అంటే వాళ్ళు బతకాలి. బతకాలంటే ఉగ్రవాదం కాదు మాకు కావాల్సింది. బతకాలంటే మాకు కావాల్సింది మతమౌఢ్యం కాదు. మేం మనుషులుగా బతకాలి. మేం తిండి తినాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. హ్మ్. ఇది చాలా మంచి పరిణామం అండి. అంటే ప్రభుత్వాలకి ఒక బుద్ధి చెప్పినట్టు. ఇవాళ మీరు చెప్పినట్టు జెన్‌జీ యువత ఎవరైతే ఉన్నారో మన నేపాల్‌లో తిరగబడ్డారు. ఎందుకు తిరగబడ్డారు అంటే వాళ్ళ కమ్యూనిజం వాళ్ళకి నచ్చల. హ్మ్. అంటే మళ్ళా హిందూ ప్రభుత్వం కావాలి అని కోరుకున్నారని మనకు అర్థమైంది. హిందూ ప్రభుత్వం వల్ల ఏం జరుగుతుందండి? ఏం ఒరుగుతుందండి అని మీరు అడగొచ్చు. ముఖ్యంగా శాంతి కావాలి. ఆయుధాలు కాదు కావాల్సింది. ఆయుధాలు ఇవన్నీ అయిపోయిందండి. ఇవాళ యువత మీరు తీసుకుంటే, మీరు భారతదేశమే తీసుకోండి. ఎవరైనా నక్సలిజం వైపు వెళ్ళిన వాళ్ళని చూస్తున్నామా ఈరోజు? ఉగ్రవాదం వైపు వెళ్ళడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారా? ముస్లిం యువత కాకుండా నేను మాట్లాడుతున్నా. హ్మ్. వెళ్తున్నారా? లేదు. ఎందుకని వెళ్ళటం లేదు? ఒక కాలంలో నక్సలిజం వైపు వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే నిరుద్యోగం, ఆర్థికంగా వెనకబాటుతనం ఇవన్నీ కారణాలు. కానీ ఇప్పుడు ఆ కారణాలు లేవు. ఇప్పుడేమైందంటే మీరు చదువుకోవటానికి ప్రభుత్వాలు మీకు రకరకాల పథకాలు ఇస్తున్నాయి నంబర్ 1. నంబర్ 2 మీకు ఉద్యోగాలు, ఉపాధి, మీకు రకరకాల శిక్షణలున్నాయి. మీరు ఈ ఉద్యోగమే చెయ్యాలి అని లేదు. ఇప్పుడు వైట్ కాలర్ జాబ్స్ ఎవడు కోరుకోవట్లా. హ్మ్. బతకటానికి ఉద్యోగం కోరుకుంటున్నాడు. మీకంటే మీకు ఆదాయ మార్గాలు పెరిగాయి. ఇవాళ మీరు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. అది ఒకప్పుడు లేదు. ఒకప్పుడు ఒక మనిషి సంపాదిస్తే 10 మంది, 15 మంది బతికేవాళ్ళు. పిల్లలు కూడా చాలా ఎక్కువ. 10 మంది పిల్లల్ని పెట్టుకొని 10 మందికి అన్నం పెట్టాలంటే కుదిరేది కాదు. ఇవాళ మీరు జనాభా నియంత్రణలో ఉన్నారు. కంటే ఒకళ్ళు లేతే ఇద్దరు అంతే. అంటే ఇవాళ యువత ఎంత బాగా ఆలోచిస్తోందంటేనండి నిజంగా జెన్‌జీ కిడ్స్ చాలా బాగున్నారు నన్నడిగితే. హ్మ్. నిన్న ఒక రష్యన్ మహిళ కూడా చూడండి. నేను 12 ఏళ్లుగా ఇండియాలో ఉంటున్నాను. నాకు చాలా నచ్చాయి ఇక్కడ విధానాలన్నీ. యువత ఫస్ట్ ఉద్యోగంలోకి రాగానే వాళ్ళు పొదుపు మార్గాల గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ వాల్యూస్ బావున్నాయి. మనం అనుకుంటున్నాము యువత చెడిపోయే వాళ్ళు ఎక్కడైనా చెడిపోతారండి. కానీ అందరూ చెడిపోరు. కాబట్టి ఇవాళ మనకి భారతదేశం అనేది ముఖ్యంగా టెక్నికల్‌గా చదువుకున్న వాళ్ళకి ఒక స్వర్గధామంగా మారుతోంది. ఇవాళ సిటీకి ఇంతమంది వస్తున్నారంటే హ్మ్. ఉద్యోగ కల్పన కోసమే కదా! ఇప్పుడు మీకు ఒక బిల్డింగ్ కడతారండి. ఒక గేటెడ్ కమ్యూనిటీ. వాచ్‌మెన్‌లొస్తారు, పనివాళ్ళొస్తారు, కార్పెంటర్‌లొస్తారు, ఎలక్ట్రీషియన్సొస్తారు. పని, డబ్బులు, ఆదాయం, ఇంటీరియర్స్. ఒక హ్మ్. గేటెడ్ వల్ల ఎంతమంది బతుకుతారో జస్ట్ ఇమాజిన్. దిస్ ఈజ్ వాట్ ఇండియా టుడే. సో, పాకిస్తాన్ కిడ్స్ ఇవాళ అదే అడుగుతున్నారు. అంటే ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో, అక్కడి యువత మమ్మల్ని భారతదేశంలో కలిపేయండి. మేమిక్కడ మాకొద్దు మీతోటి మేము ఉండమని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వాళ్ళు నిలదీస్తున్నారు. వాళ్ళు 2 బస్సుల్లో ఇవాళ హ్మ్. మీరు చూసారు వెళ్తున్నారు. అవును. ఒకతను ఒక వీడియో కూడా పెట్టాడు. నేను రావులపిండి వైపు వెళ్దాం అనుకుని మళ్ళా వెనక్కొచ్చాను. జహీరాబాద్ ఏదో చెప్తున్నాడు. హ్మ్. మీరందరూ కూడా అంటే తిరగబ సారీ తిరగబడాలి. యువత తిరగబడితేనే
దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది. తిరగబడ్డం అంటే చంపడాలు, కొట్టుకోవడాలు కాదు. శాంతియుతంగా పరిష్కారం కోరుకోవాలి. నేపాల్‌లో అంత హింస జరిగాక ప్రభుత్వం దిగొచ్చింది. అవును. అది బాధాకరమైన విషయం. ఏది కూడా హింస కోరుకోదు. కాకపోతే ఏంటంటే తప్పదు. ఇవాళ భారతదేశం అనేది ఇవాళ మనం అమెరికాని నిలదీస్తున్నాం. ఇవాళ మోదీ గారు ట్రంప్‌ని భయపెడుతున్నాడు. ఒకప్పుడు ఇది జరిగిందా? హ్మ్. జరగల. ఇవాళ ఇంకా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. అమెరికా వెళ్ళి ఆయన ఇక్కడ ప్రజాస్వామ్యం ఏంటి ఏమన్నాడాయన? సారీ. దాన్నేమంటామండి? సారీ. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందిట ఇక్కడ. ఇక్కడ అందరూ హ్యాపీగా బతకలేకపోతున్నారట. అంటే వేరే మతాల వాళ్ళ గురించి మాట్లాడతాడాయన. ఎంత తప్పండి? ఇక్కడ తిండి తింటూ ఏ ఉద్యోగం లేకుండా 50 ఏళ్ళు పైబడ్డాయి గదా! అవును. భారతదేశం తిండే గదా తింటున్నాడు. ఏమన్నా ఉద్యోగం చేస్తున్నాడా ఆయన? కష్టపడి రూపాయి సంపాదించాడా ఎప్పుడైనా? జేబులోంచి రూపాయి ఇచ్చాడా ఎప్పుడైనా? ఆయన మాట్లాడతాడు. అంటే నేననేదేంటంటే ఇవాళ భారతదేశం అన్ని రకాలుగా ముందంజలో ఉంది. ఆర్థికంగా మనం చాలా ముందుకున్నాము. మన రూపాయి విలువ చాలా బావుంది. ఇవాళ పాకిస్తాన్ రూపాయి విలువ పడిపోయింది. పతన అంచుల్లో ఉందది. హ్మ్. అందుకని యువత భయపడుతున్నారు. నిత్యావసరాలు పెరిగిపోయాయి. తినటానికి తిండి దొరకట్లే. ఉద్యోగం చేద్దామంటే ఉద్యోగం లేదు. చదువుకుందామంటే చదువు సాగట్లేదు. అంటే ఒక భయం గుప్పిట్లో వాళ్ళున్నారు. కాబట్టి ఇవాళ జెన్‌జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరగబడ్డం అనేది చాలా కరెక్ట్ అండి నా ఉద్దేశంలో. అంటే శాంతి కాముకులుగా మారాలని కోరుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా ఇలాగే ఆలోచించాలి. చంపుకోటాలు, నరుక్కోటాలు, కొట్టుకోటాలు, యుద్ధాలు ఇవి వద్దు మనకి. హ్మ్. ముఖ్యంగా మత యుద్ధాలు అస్సలొద్దు. మతోన్మాదమే అసలు అన్ని రకాలుగా కూడా ఒక దేశాన్ని నాశనం చేయాలన్నా, యువతను నాశనం చేయాలన్నా అదే కారణమవుతుందండి. అక్కడి నుంచి అది ఉగ్రవాదం వైపు వాళ్ళ దృష్టిని మళ్ళిస్తుంది. దానివల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోతారు. బిక్కుబిక్కుమంటూ బతకాలి. వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో ఉండదు. వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబాలు నష్టపోతాయి. ఇప్పుడు ఒక పిల్లనో, పిల్లాడినో కనేది వాళ్ళని చంపటానికో, చంపించుకోవటానికో కాదు కదా! వాళ్ళు హ్యాపీగా బతుకుతూ వీళ్ళని హ్యాపీగా చూసుకుంటారని. ఇవాళ పాకిస్తాన్‌లో ఎవరికీ ఆనందం లేదు కదా! హ్మ్. అందుకని ఇవాళ ఏదైతే జరుగుతోందో మరో నేపాల్ అయితే బావుంటుందండి. అంటే ఒక పరిష్కారం వస్తే బావుంటుందని.